ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ ఏంటంటే తను ఏదన్నా విధ్వంసకాండ లేకపోతే ఇచ్చిన హామీని ఎలా తూట్లు పడవాలో ముందుగా ఈ టీడీపీ యొక్క పాంప్లెట్ పత్రిక ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతిలో ముందుగా ఒక అవాస్తవమైనటువంటి ఒక ప్రచురణ చేస్తారు. దీని ద్వారా ఈ ప్రచారాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తారన్నమాట. ఇది చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 18 నెలలు గడిచిపోయి సుమారు 2 సంవత్సరాల దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ఇంకా జగన్ ప్రభుత్వం ఇన్నప్పులు చేసింది ఎన్నప్పులు చేసింది అని చెప్పేసి ఈరోజు అవాస్తవాలు జనంలోకి వీళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఎన్నికల ప్రచారంలో నేను ప్రభుత్వం చేపట్టక మొదలు కంపెనీలన్నీ వెనకాలే వస్తాయి, నేను సంపద సృష్టిస్తానని చెప్పి అవాస్తవ ప్రచారాలు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రతి ఒక్క పథకం, ఫీజు రియంబర్స్మెంట్ కోట్ల బకాయిలు ఏర్పడినాయి. తల్లికి వందనం అని చెప్పేసి పంగనామం పెట్టారు. 15,000 ప్రతి ఒక్క పిల్లవాడికి ఇస్తానని చెప్పి ఈ రోజు సుమారు 30 లక్షల మంది పిల్లలకి ఈ రోజు ఆ తల్లికి వందనం ఎగ్గొట్టిన పరిస్థితి. ఆడబిడ్డ నిధి ఎటూ లేదు. అదే విధంగా యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఈ రోజుకి కనీసం బడ్జెట్ లో ₹1 అలాట్మెంట్ కూడా చేసిన దాఖలాలు లేవు. రైతులను చూస్తే 2 సంవత్సరాల నుంచి ₹20,000 రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కనీసం 8,000 ఇచ్చిన పరిస్థితి బాలేదు. ఇన్ని విధాలుగా ప్రతి ఒక్క వర్గానికి కూడా తూట్లు పొడుస్తూ ప్రతిరోజు సుమారు ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిన కొద్దీ 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన ఈ ప్రబుద్ధుడు ఈ రోజు వారి తోకపత్రిక, వారి పాంప్లెట్ లో ఈ రోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడుపులు ఏడుస్తా ఉన్నారంటే వీళ్ళని అదే విధ పాత కథ అని ప్రజలను తప్పుదో పట్టించడానికి, ప్రజలను వాళ్ళ యొక్క ఆలోచనను మరల్చడానికి ఈరోజు ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడానికి అసాధ్యమైనటువంటి హామీలన్నింటిని కూడా ఇచ్చి ప్రజలకు ఏదైతే మేము చేయలేము అని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పవిత్రంగా ఒక మేనిఫెస్టోని ఇస్తే దానికి మించిన మేనిఫెస్టోతో ప్రజల్ని కేవలం మోసం చేయడానికే మేనిఫెస్టోని ఇచ్చి ఈ రోజు అధికారం చేపట్టి దాదాపు 10 నెలలు పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తా ఉన్నా. అందుకారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని 2019లో ప్రభుత్వ బాధ్యతలు ఖజానాని బాధ్యతలు అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు 24 దాదాపు 7,000 పైచిల కోట్ల రూపాయలతో కూడా సక్రమంగా అమలుపరచుకుంచి ఏ ఒక్క హామీని కూడా అమలుపరచకుండా ప్రజలను డైవర్షన్ చేయడానికి మాత్రమే పాలన సాగిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి విధ్వంసాలకు ఆయన ఈ రోజు ఆ కథనం ద్వారా ఆంధ్రజ్యోతిలో పేపర్ నాయుడు గారి చేతగంతనాన్ని, ఆయన యొక్క అసమర్థతను కవర్ చేయడానికి మాత్రం ఈరోజు పేపర్లో వేసారని తెలియజేస్తా ఉన్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి 2 సంవత్సరాల కరోనాతో ఇబ్బంది కావచ్చు, ఏ ఒక్క హామీని కూడా ఇట్లాంటి భేదడు లేకుండా పక్కపని ఆ మాటలు చెప్పకుండా ప్రతి ఒక్క హామీని చెప్పనివన్నీ పనులు కూడా చేసి ప్రజాపాలన సజావుగా సాగించి ఈరోజు వాళ్ళ యొక్క మనసులో చిరస్థాయిగా ఒక చంద్రబాబు నాయుడు ఆయనకి ఆలోచనటువంటి ఆయనకి అలవాటులో ఈ పాలన సాగిస్తూ ఈ కాలం గడుపుతా ఉన్నాడు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.